హాయ్ కుర్రోళ్ళు, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈ సమ్మర్ సీజన్ స్టార్టింగ్లోనే ఎండలు ఎంత బీభత్సంగా ఉన్నాయంటే ఇంకా పీక్ స్టేజెస్లో ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. అందుకే ఈ సమ్మర్లో చల్లచల్లగా కూల్ అవడానికి ఒక కూలర్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. కూలర్ని అయితే తయారు చేస్తామని తెలుసు, బట్ ఎటువంటి ఐడియా లేదనమాట. మన దగ్గర ఇంజనీర్ ఉన్నాడు. ఇంజనీర్కి ప్లాన్ అడిగి ఏ విధంగా రెడీ చేసుకోవాలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంజనీర్ అయితే ప్లాన్ గాల్లో చెప్పాడు, నేలపై చెప్పాడు, ఎక్కడెక్కడో చెప్పాడు. బట్ నాకు ప్లాన్ అయితే అర్థమైంది. ఇక లేట్ చేయకుండా ఈ కూలర్ని తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక 110 mm విడ్త్ ఉన్న పైప్ని అయితే తీసుకున్నా. మంచి బ్రాండ్ పైప్ని యూజ్ చేయండి. దీని లెంత్ వచ్చేసి మీకు డిస్ప్లేపై కనిపిస్తుంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంజనీరింగ్ గారు ఇచ్చిన ఐడియా ప్రకారం నేను ఇక్కడ కొన్ని మార్క్స్ అయితే వేసుకున్నా. వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎలా కట్ చేస్తానో వీడియోలో చూపిస్తా చూడండి. ఆఫ్టర్ కట్ చేసుకున్న తర్వాత ఇది ముఖ్యమైన పార్ట్ అనమాట. అందరూ దీన్ని మిస్ చేస్తారు. పక్కా మీరు కట్ చేసుకున్న పార్ట్కి 4 sides ప్రాపర్గా శాండ్ చేసుకోండి. అప్పుడే మనకి బెటర్ లుక్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక 12 volt పై రన్ అయ్యే హై స్పీడ్ CPU ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నా. ఎక్కువ గాలి రావాలంటే హై స్పీడ్ ఫ్యాన్ యూజ్ చేయండి. దాన్ని ఆ కటింగ్ కి మిడిల్ లో సెట్ చేసి సూపర్ గ్లూ అయినా హాట్ గ్లూ అయినా యూజ్ చేసి దాన్ని అక్కడ ప్రాపర్ గా స్టిక్ చేసేయండి. నెక్స్ట్ ఒక 2 డ్రింక్ బాటిల్స్ అయితే తీసుకోండి. మీరు అనుకునేవి కాదు, కూల్ డ్రింక్ బాటిల్స్ ఒక 2 తీసుకోండి. దాంతో పాటు ఒక 2 ఎక్స్ట్రా క్యాప్స్ అయితే తీసుకోండి. ఇవి ఎందుకో మీకు తర్వాత అర్థమవుద్ది. నెక్స్ట్ ఆ 2 సైడ్ పీసెస్ అయితే తీసుకున్నా. వాటిపై కొన్ని హోల్స్ మీకు కనిపిస్తుంటాయి. అవి ఎందుకంటే మనం ఆ సైడ్ పీసెస్ ని రిమూవ్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకునేలా ఉండాలి. దానికోసం ఒక 4 clamps అయితే రెడీ చేసుకున్నా. అండ్ అలానే 4 nuts అయితే తీసుకున్నా. ఆ నట్స్ యొక్క బోల్ట్స్ ని నేను ఆ క్లాంప్స్ పై ప్రాపర్ గా స్టిక్ చేసుకున్నా. మీకు వీడియోలో కనిపిస్తుంటది. ఆ క్లాంప్స్ ని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 sides ఈ విధంగా స్టిక్ చేసుకున్నా ఆ పైప్ కి. ఇప్పుడు ఆ 2 ఎక్స్ట్రా క్యాప్స్ ని తీసుకోండి. వాటికి బాటమ్ సైడ్ లో కొద్దిగా శాండ్ చేసుకోండి. అది ఎందుకంటే ఆ క్యాప్ ని మనం ఆ సైడ్ సీట్ పై స్టిక్ చేసేటప్పుడు ప్రాపర్ గా స్టిక్ అవడానికి. ఇప్పుడు ఆ 2 సైడ్ పీసెస్ ని తీసుకొని ఆ బాటిల్ క్యాప్ ని ఆ పీస్ యొక్క మిడిల్ లో సెట్ చేసుకొని సూపర్ గ్లూ యూజ్ చేసి అయితే నేను స్టిక్ చేసుకుంటున్నా. మీరు ఏ గ్లూ అయినా యూజ్ చేయండి, కానీ అది స్ట్రాంగ్ గా స్టిక్ అవ్వాలన్నమాట. అదే విధంగా ఆ మిగిలిన క్యాప్ ని కూడా స్టిక్ చేసేయండి. నేను ఇక్కడ ఎటువంటి స్విచ్ ని యాడ్ చేయలేదు, డైరెక్ట్ ఫిమేల్ సాకెట్ ని అయితే ప్యారలల్ లో కలిపేస్తున్నా. ఇవి మీకు ఇందాక చూపించిన బాటిల్సే. వీటిలో నేను వాటర్ ని ఫిల్ చేసుకొని 24 hours వరకు డీ ఫ్రిడ్జ్ లో ఉంచేసా. ఈ విధంగా ఐస్ గడ్లా ఫామ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఆ బాటిల్స్ పై ఉండే క్యాప్స్ ని రిమూవ్ చేసుకొని మనం ఆ సీట్స్ పై ఆ ఎక్స్ట్రా క్యాప్స్ ని స్టిక్ చేసుకున్నాం కదా, ఆ క్యాప్స్ ని ఈ బాటిల్స్ కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఆ 2 seats కి ఆ బాటిల్స్ ని సెట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక సీట్ ని, అటు సైడ్ ఒక సీట్ ని బోల్ట్స్ ని యూజ్ చేసి వాటిని ఫిక్స్ చేసుకోవడమే. మళ్ళీ మనకి ఎప్పుడైతే ఆ ఐస్ అనేది కరిగిపోద్దో మీరు మళ్ళీ ఆ బోల్ట్స్ ని రిమూవ్ చేసి ఆ బాటిల్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక ప్లెయిన్ వాల్ని చూసుకొని, లేదంటే మీరు ఎక్కడైతే చదువుకుంటారో లేదా మీరు ఎక్కడైతే ల్యాప్టాప్ని యూజ్ చేస్తారో దాని ఎదురుగా ఒక ప్లెయిన్ వాల్ని చూసుకొని ఈ విధంగా దానికి ఒక మేక్ని అయితే సెట్ చేసుకోండి. ఎందుకంటే మనం మన కూలర్ని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. దీన్ని మనం రన్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, దీనిలో నేను ఎటువంటి స్విచ్ని అయితే యాడ్ చేయలేదు. దీనికి మనం డైరెక్ట్గా 12 volt ఇన్పుట్ ఇచ్చినట్లయితే ఇది ఆటోమేటిక్గా రన్ అవుద్ది అనమాట. ఎలా ఉంది పెన్ను? మీకు దీని సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నా, అదే ఎయిర్ సౌండ్. ఒకసారి పేపర్ పెట్టి దీని ఎయిర్ ఫ్లో ఎలా ఉందో చూపిస్తా. చాలా బాగా ఎయిర్ ఫ్లో వస్తుంది అనమాట. ఒకరికైతే సఫిషియెంట్గా సరిపోద్ది. ఇంకా దీనిలో మనం ఈ ఫ్రీజ్ అయిన బాటిల్స్ యాడ్ చేసాం కాబట్టి చాలా చల్లగా కూడా ఎయిర్ వస్తుంది. ఒకసారి దీని టెంపరేచర్ అయితే మీకు టెంపరేచర్ మిషన్ పెట్టి దీని టెంపరేచర్ ఎంతవరకు డ్రాప్ అవుతుందో ఒకసారి చిన్నగా చెక్ చేద్దాం. మీరు రూమ్ టెంపరేచర్ని అయితే చెక్ చేసుకోవచ్చు. 35.2 degrees Celsius ఉంది. నేను ఇక్కడ దీని ఎండ్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేసుకున్నా. అదే దీన్ని ఏమంటారు నాకు తెలీదు. చూద్దాం ఎంతవరకు టెంపరేచర్ డిక్రీజ్ అవుద్దో. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఫైనల్లీ 31.9 degrees Celsius వరకు ఇది టెంపరేచర్ని అయితే డిక్రీజ్ చేయగలిగింది. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 likes టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా
ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఉంది కదా దాన్ని ఆల్లో సెట్ చేసుకోండి. ఆల్లో సెట్ చేసుకున్నారనుకోండి నేను ఎలా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఎలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు అలా వీడియోని చూసి అలా లైక్ కొట్టేసి అలా అన్నీ అయిపోతాయి అనమాట. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఒక 2 వీడియోస్ కనిపిస్తుంటాయి. ఆ వీడియోలో ఏ వీడియో మిస్ అయినా ఇधर ప్రెస్ करके देख लो.